హలో, నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. 25 ఏళ్ల నుంచి మీ సర్వీస్లో. ఈరోజు ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ గురించి మనం ఎలా అయితే మిమ్మల్ని సన్నద్ధం చేసుకుంటూ వస్తున్నామో, ప్రభుత్వం నుంచి అదే విధంగా మనకి అప్డేటు అఫీషియల్గా వస్తూ ఉంది. సుమారుగా మనం ఒక వారం క్రితం జాబ్ క్యాలెండర్ ఇవ్వండి మహాప్రభో అని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను మనం విన్నవించుకున్నాం. గాంధేయ మార్గంలో మనం చెప్పిన వారం రోజులకి ప్రభుత్వం నుంచి మంత్రివర్యులు జాబ్ క్యాలెండర్ గురించి నిన్న రాజమండ్రిలో చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకా డౌట్లు పడేవాళ్ళు ఉంటే ఇక నేనేం చేయలేను. దానికి సాక్షాత్తు మంత్రివర్యులే చెప్పారు, మనకి కొంచెం అటు ఇటు అవుతుంది. అటు ఇటు అంటే ఒక నెల అటు ఇటు అవుతుంది, కానీ క్యాలెండర్ రావడం పక్కా. ఇది మీరు చాలాసార్లు నుంచి చెప్తున్నారు సార్ మీరు అని మీరు నన్ను అనొచ్చు. మరి మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయాలిగా, మిమ్మల్ని సబ్జెక్ట్లో సంసిద్ధత చేయాలిగా. నాకు అంటున్నారు ఈరోజు మార్నింగ్ పిల్లలు, సార్ మేము ప్రిపేర్ అవ్వాలంటే బేసిక్స్ ప్రిపేర్ అవ్వడానికే 1 year పడుతుంది సార్, ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది సార్ అంటున్నారు పిల్లలు. మరి మీరు అందులో ఎంత ఎక్స్పర్టో ఒకసారి ఆలోచించండి. అర్థం అట్లా నోటిఫికేషన్లు ఆగవు, వస్తాయి. 25 ఏళ్ల నుంచి చెప్తున్నాం, పిల్లలు వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చూడండి, ఎప్పుడు వేయరు బ్యానరు. ఈనాడు పేపర్లో పెద్ద బ్యానరు, జనవరికి జాబ్ క్యాలెండర్ అని. ఎప్పుడు అంత పెద్ద బ్యానర్ వేయరు అసలు. అంటే నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోండి. ఎవరు అన్నారు నన్ను, నువ్వు తెలుగుదేశం కూటమి తరఫున మాట్లాడుతున్నావని. నా స్టూడెంట్లకి, నా నిరుద్యోగ సోదరులకి, నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే నా సపోర్టు. అది ఏ ప్రభుత్వం అయితే నాకెందుకు? అది ఏ ప్రభుత్వం అయినా నేను మీ కొరకు నేను అభ్యర్థించడం, వీలైతే వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకుంటాను మీకోసం. కారణం ఏంటంటే, ఈ టీచింగ్ కెరియర్లో ఇన్నాళ్ళు నిలబడి ఉంది కాంపిటేటివ్ రంగంలో నేను ఒక్కడే. అర్థమైందా అండి? కాబట్టి ఇంకా మీనవేషాలు లెక్కేస్తూ, ఇంకా రంధ్రాలు ఎత్తుక్కుంటూ, ఇంకా వస్తుందంటారా, వచ్చినప్పుడు చూద్దాం, 2029 నెగిటివ్ ఫెలోస్ని వదిలేద్దాం. చదివేసుకునే వాళ్ళు చదివేసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో బ్యాచ్ వేస్తే, కొత్త బ్యాచ్ ఏది మన గ్రూప్ 2కి సంబంధించి ఏపీ క్యాలెండర్కి సంబంధించి బ్యాచ్ వేస్తే, మన డ్రీమ్స్ ఐఏఎస్ అకాడమీ అండ్ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కమ్ ఆఫ్లైన్ క్లాసెస్కి బ్యాచ్ వేస్తే, ఇది నిన్న కాక మొన్న క్యాలెండర్కి ముందు బ్యాచ్ వేస్తే 80 మందితో బ్యాచ్ పడింది. 80 మంది పిల్లలు. వాళ్ళు సీరియస్ కాదంటారా? వాళ్ళన్నీ సర్దుకుని రూమ్ తీసుకుని వచ్చి కూర్చుని చదువుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పాఠాలు వింటున్నారు, రాసుకుంటున్నారు, డౌట్లు అడుగుతున్నారు. నన్ను, చైతన్య సార్ని, వెంకటేశ్వర్లు సార్ని, మా అందరినీ డౌట్లు అడుగుతున్నారు వాళ్ళు. మీరేమో ఇలాగే ఉండండి, ఆలోచించుకుంటా, ప్రిపరేషన్ చేసేవాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అర్థం? మా మీద మీరు సెటర్లు వేయండి, మా మీద మీరు ఎటకారాలు వేయండి, పర్వాలేదు, మేము పడతాం. అర్థం అట్లా మేము పడతాం. కానీ మీ కెరియర్ని ఇబ్బంది కలగజేసుకుంటున్నారు. అది మీరు మర్చిపోతున్నారు. మీ కెరియర్ని ఇబ్బంది కలగజేసుకుంటున్నారు, అది మర్చిపోతున్నారు. 1:100 ప్రీవియస్లో నేను కూడా వెళ్ళి చెప్పడం వల్ల 1:100 వర్కౌట్ అయ్యింది. నా ఒక్కడి వల్ల అయ్యింది. దానికి అలా 1:100 తీబట్టే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు 1:2లో ఉన్నారు. అది మీకు మేలు జరగలేదా? మీ మేలుకు నేనేం చేయలేదా ఆ పని? ఇవన్నీ చదవని వాళ్ళు, నెగిటివ్ ఫెలోసు, పుస్తకాలు చదవని వాళ్ళు, అది వాళ్ళ సబ్జెక్ట్ చదవని వాళ్ళు చేసేటటువంటి ఈ పనికి మాలిన ప్రచారం. చదువుకునే వాళ్ళు హాయిగా చదువుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, జనవరిలో క్యాలెండర్ అని 2-3 రోజుల నుంచి వార్తలు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి మనకి. కాబట్టి దీనిని అఫీషియల్గా నమ్మి మీరు ప్రిపరేషన్ చేయండి, చక్కగా చదువుకోండి. సబ్జెక్టు పూర్తి మూలాలు చదవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఇదంతా ఎంతో అనుభవంతో చెబుతున్న మాట, మీ బాగు కోసం చెబుతున్న మాట. ఎటకారాలకు పోతే చేసేదేం లేదు, నష్టం మీకే జరుగుతుంది. ఇంకెవరికి జరుగుతుంది చెప్పండి? నష్టం మీకే జరుగుతుంది. అది ఆ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగం లేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ పెయిన్. కాబట్టి అప్పుడు గుర్తొస్తాను నేను. ఇప్పుడేమో మంచిగా మీకు అది చదువుకోండి అని చెప్తా ఉంటే మీరేమో ఎటకారాలు ఎక్కువ. అందరూ కాదు, కొందరు సీరియస్ అభ్యర్థులు చదివేసుకుంటానే ఉన్నారు. కాబట్టి క్యాలెండర్ వస్తుంది, వెనక ముందైనా మీరు చదువుకోండి,
కామెంటే కదా పెట్టేస్తామని పెడితే ఆ తర్వాత అదే కామెంట్లు మీకు పెడితే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది మీకు. మీకోసం నిలబడ్డ వాళ్ళు కూడా నిలబడరేక. అర్థమైందా? కాబట్టి ఆ ఉరకలెత్తే ఉత్సాహం చదువు మీద చూపించండి, సబ్జెక్ట్ మీద చూపించండి, సబ్జెక్ట్ సాల్వేషన్ మీద చూపించండి. ఎస్, అలానే నేను కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇక మెల్లమెల్లగా కొన్ని కాన్సెప్ట్లు ప్రారంభిద్దామని అనుకుంటా ఉన్నాను. ఆ కాన్సెప్ట్లు కూడా నేను మన హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాసు ఏపీ హిస్టరీలో కొన్ని కాన్సెప్ట్లు మళ్ళీ నేను మొదలు పెడుతున్నాను. ఎంతో మీకు అర్థమయ్యేటట్టు ఉంటాయి అవన్నీ. దాని ప్రకారం మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చదవండి, కష్టపడండి. ప్రభుత్వం నుంచి అఫీషియల్ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కానిస్టేబుల్ నియామకం జరిగింది, డిఎస్సి నియామకం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది త్వరలో. ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగాలు తీసుకుని దాని ద్వారా అది వెళ్ళిపోద్ది. ఎడగారాలు చేసిన వాళ్ళు మిగిలిపోతారు. ఒక పెద్దన్నలాగా నేను మిమ్మల్ని చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని ఎడదాకా వచ్చాను నేను. కాబట్టి కూర్చోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కష్టపడి చదవండి. మంచి ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అవ్వండి. అర్థం అట్లా ఆ పరంగా మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరి మాట మీరు వినకండి. హిస్టరీ రఫీ సార్ మీ అనుకున్నారు 26 ఏళ్ల నుంచి, 25 కాదు 26 ఏళ్ల నుంచి. డిసెంబర్ అయిపోతే 25 ఏళ్ళు అయిపోతాయి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఎర్లీ బర్డ్ 4 మెతుకులు దొరుకుతాయి ప్రిపరేషన్ చేసుకోవడానికి, ఉద్యోగాలకి తొందరగా లేచిన వాళ్ళకి. జపాన్లో ఒక సామెత ఉంది, తెల్లారుజాము లేచిన వాళ్ళకి 4 రూపాయలు దొరుకుతాయి అని. అలానే మీరు చదవండి, కష్టపడండి. ముందు నిజాయితీగా మీ సబ్జెక్టు కుళ్ళబడవండి. సబ్జెక్టు నోటిఫికేషన్ రాదురు. ముందు సబ్జెక్టు దంచండి. సబ్జెక్టే బతికిస్తుంది. సబ్జెక్టే రాజమార్గం, సబ్జెక్టే జాబు, సబ్జెక్టే స్థిరపడిపోతారు. ఆ సబ్జెక్ట్కే దండం పెట్టుకుంటారు మీరు. ఆ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళకి రేపు జాబ్ రాగానే. ఉంటాను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బాగా ప్రిపేర్ అవ్వండి, చదవండి, హైదరాబాద్ రండి, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అది చెప్తాను, ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మన ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఉంటుంది. అందువల్ల మేము చెప్తున్నాం, శ్రమించి చెబుతున్నాం. మేము ఆ చెప్పే దాంట్లో ఆ యొక్క దమ్ము మాకు తెలుసు. ఇన్నేళ్ల నుంచి చెప్తున్నాం కాబట్టి హైదరాబాద్ రండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ కూడా వచ్చేయండి. బ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి. మనం పాఠాలు చెప్పుకుందాం. 9866414200 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఉంటాను. మీ నుంచి మీరు జాబ్ హోల్డర్గా రావాలి, సమాజానికి సర్వీస్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. రేపు మీ బిడ్డలు ఐఏఎస్లు అవ్వాలి. ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.